హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇవాళైతే మేము ఇల్లైతే షిఫ్ట్ అయిపోతున్నాము ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్కి. మీకు లాస్ట్ వీక్లో నేను అప్డేట్ ఇచ్చాను కదా, మేము కొత్త హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నామని చెప్పేసి. ఇక్కడ నేను నా పట్టు చీరలు వాల్యుబుల్స్ అన్నీ కొంచెం స్టోర్ చేస్తున్నాను అనమాట ఒక బ్యాగ్లో. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నామని కాల్ చేశారు. సో ఆ లోపు నేను కొంచెం ఏదైనా పని ఉంటే సర్దేసుకుందాం అనేసి ఇంకా ప్యాక్ చేయడం అయితే మొదలెట్టాను అనమాట. క్లోత్సే కదా ఇంపార్టెంట్ ఉన్నాయని కొంచెం ట్రాలీస్లో వాటిల్లో సర్దేశాను. ఇంకా కిచెన్ అయితే నేను ఏం స్టార్ట్ చేయలేదు. కొన్ని క్రాకరీస్, గ్లాస్ ఐటమ్స్ మాత్రం కొన్ని డబ్బాల్లో పెట్టాను అనమాట. ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మేము నో బ్రోకర్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నామండి. మనకి ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అందులో ఎస్టిమేషన్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కటి టేబుల్, వాషింగ్ మెషిన్, మనకి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వస్తువు మేజర్ ఐటమ్స్ అన్నీ అందులో మనం ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు దాన్ని బట్టి మనకు ఎస్టిమేషన్ ఇస్తారు అండ్ స్లాట్ కూడా బుక్ చేస్తారనమాట. చాలా గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎంత ఓపికో అసలు ప్రతి ఒక్కటి నీట్గా సర్దేశారు. మనకైతే ట్రూగా చెప్పాలంటే మనకైతే ఏం పని ఉండదండి ఇలాగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఫిట్ చేసుకుంటే అని అనిపించింది. వాళ్ళు ప్రతి ఒక్క వస్తువు నిజంగా ఒక పిన్నీస్ కూడా వదలకుండా హోమ్ నుంచి హోమ్కి అయితే మొత్తము మూవ్ చేశారు వాళ్ళు. అయితే అంత బాగా చేశారు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మూవ్ చేస్తారనేసి. గ్లాస్ ఐటమ్స్ కానీ ఏవైనా స్పిల్ అయ్యే ఐటమ్స్, ఆయిల్స్ కానీ అలాంటివి కూడా నీట్గా ర్యాప్ చేసేసి తీసుకొచ్చారనమాట. చూసారు కదా మా మంచం కింద ఎంత స్టఫ్ ఉందో. నేనైతే చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఇంకోటి ఒక టిప్ చెప్పాలనుకున్నాను. ఇలా అయితే వాళ్ళు కాటన్ బాక్స్లలో ఏవైతే సర్దుతున్నారో మనమైతే దగ్గర ఉండాలి. మనం ఏం చేయనవసరం లేదు, కానీ ఎందులో ఏం పెట్టాలి అన్ని మనకి గైడ్ చేస్తే వాళ్ళు చేసేస్తారు. అండ్ కొంచెం ఈజీగా ఉండడానికి దానిపైన నేమ్స్ రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. నేను అలాగే ప్రతి ఒక్క బాక్స్ కబోర్డ్ వైజ్గా, కిచెన్ అయితే కిచెన్, బెడ్రూమ్ అయితే బెడ్రూము, ప్రతి ఒక్కటి కూడా నేను ఇక దాంట్లో నేమ్స్ నేమ్స్ రాసేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ బాక్సెస్ వాళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు రిటర్న్ చేసేయాలన్నమాట. మనము అప్పుడు రిటర్న్ చేసినప్పుడు హడావిడి అయిపోద్ది అనమాట. సో అలా కాకుండా మీరు ముందే కొంచెం ప్లాన్డ్గా కనుక ఇది రాసి పెట్టుకోగలిగితే కొంచెం ఈజీ అవుతుంది. ఇక ఇంటి సంగతికి వస్తే మేము 6 years పైనే అయిపోయిందండి ఈ హౌస్. 2018లో ఇక్కడికి వచ్చాము ఈ హౌస్లోకి. సో చాలా మెమరీస్ ఉన్నాయి. మా పెళ్ళైన వెంటనే ఈ హౌస్లోకి అయితే మేము వచ్చాము. ఇది కొత్త హౌస్. అప్పట్లో మేము ఒక 6 months లోపే మేము మరి లీజ్ చేసేసుకున్నాం అనమాట ఈ హౌస్. కానీ చాలా హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, స్టోరేజ్ కానీ చాలా పెద్ద ఇల్లు. నేను ఇంత సామాను ఇంట్లో ఒక 1 BHKలో ఇన్ని డేస్ ఉండగలిగాము అని అంటే దానికి కారణం ఈ ఇల్లు చాలా స్పేషియస్గా ఉండడమే అన్నమాట. అది కాకుండా కొంచెం నైబర్స్ వాళ్ళు కూడా అందరు తెలుగు వాళ్ళు ఉండడము మాకు బాగుండేదండి. ర్యాప్ చాలా బాగుండేది. మనం ఉండే ఏరియాలో మనకు గనక కొంచెం మంచి నైబర్స్ అలా ఉంటే ఇల్లు ఎంత కంజెస్టెడ్గా ఉన్నా మనం వాళ్ళు ఉండిపోతాం కదా. మాకు అలాగే అనిపించింది. కాకపోతే ఏం చేస్తాము, ఇంకా మనం లైఫ్లో కొంచెం అప్గ్రేడ్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మూవ్ అవ్వాల్సి వస్తుంది. మాకైతే ఇక్కడ లీజ్ సెప్టెంబర్ వరకు అయితే ఉంది. బట్ ఏంటంటే ఈలోపే మాకు ఒక హౌస్ దొరకడం, అది కొంచెం బెటర్ హౌస్ అనిపించి మేమైతే మూవ్ అవ్వాలనుకున్నాం అనమాట. ఇక్కడ మా సోఫా మూవ్ చేస్తున్నారు. సో అలాగే అంతా ప్యాక్ చేసేసారండి. వెరీ వెరీ గుడ్ సర్వీస్ అనిపించింది. డబ్బులు ఎంత అయింది అన్నది పక్కన పెడితే చాలా నీట్గా వాళ్ళు ఎలా ర్యాప్ చేసి తీసుకొచ్చారు అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇక్కడ నా క్రాకరీస్ అన్నీ వాళ్ళు ర్యాప్ చేస్తున్నారు, ప్లేట్స్ అవన్నీ. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ నో బ్రోకర్ అనమాట. మాకైతే ఈ హౌస్ షిఫ్ట్ చేయడానికి ఒక 7,000 to 8,000 ఆడ్ పడింది. పక్క వీధే కాబట్టి డిస్టెన్స్ మ్యాటర్ కాదండి. వీళ్ళు 2 floors ఎక్కాలి కదా, అదొకటి. ఎంత హెవీ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి అది కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేసుకొని దాన్ని బట్టి మూవ్ చేస్తూ ఉంటారనమాట. సో నాదైతే కొంచెం హ్యూజ్
అనే చెప్పాలి. ఎందుకంటే చాలా క్లోత్స్ ఉన్నాయి, చాలా ఫర్నిచర్ ఉంది. సో దాన్ని బట్టి నాకు కొంచెం 7,000 వరకు పడింది, కానీ అదర్వైజ్ ఇంకొంచెం తక్కువే పడుతుందేమో, మరి అది కూడా మనకు తెలీదు. మా ఎస్టిమేషన్ వచ్చేసి ఫస్ట్ 5,500 అయింది. దాని తర్వాత మన ఐటమ్స్ ఇంకా మనం మిస్ చేసినవి కూడా చూసుకొని వాళ్ళు ఇంకా యాడ్ చేసి హెవీ ఐటమ్స్ని బట్టి కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువైపోయింది, కాబట్టి దాన్ని బట్టి కూడా వాళ్ళు కొంచెం పెంచారనమాట ప్రైస్. దట్స్ ఓకే, ఎందుకంటే మనకి సర్వీస్ చాలా బాగా ఇచ్చారు కాబట్టి మాకేం పెద్ద బిగ్ డీల్ అనిపించలేదు అనమాట. నా బెడ్ కానివ్వండి అన్నీ చక్కగా మూవ్ చేశారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి మనం ఏం చెప్పనవసరం లేదండి. ఎలా డిస్మాండిల్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి, ప్రతి ఒక్కటి జస్ట్ మనం మానిటర్ చేసుకొని ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే ముందు దాచుకుంటే అంతే తప్ప మిగతా వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు. చాలా బాగా ప్యాక్ చేసి మూవ్ చేశారు. ఇక్కడైతే దింపేసి సామాన్ అయితే ఆ వెహికల్లోకి ఎక్కించేశారనమాట. ఇదే మా హౌస్, ఇన్ని రోజులు మేము ఉన్న హౌస్. ఇక్కడ నుంచి మాది పక్క వీధిలోనే మళ్ళీ మాకు సేమ్ దీనికి బ్యాక్ సైడే మాకు ఇంకో హౌస్ దొరికిందనమాట. లక్కీ అని చెప్పాలి ఈ ఏరియాలో దొరకడం, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము. మేము ఇది కొత్త హౌస్లోనే ఉన్నాము, మళ్ళీ మాకు కొత్త యూజ్డ్ హౌస్ కాకుండా కొత్త హౌసే కావాలి అని చెప్పేసి మేము చాలా అనుకొని వెతకడం జరిగింది. చాలా హౌసెస్ చూసాము, కొన్నేమో కంజెస్టెడ్గా ఉన్నాయని, కొన్నేమో పాతదని, కొన్నేమో మాకు లీజ్ దొరకట్లేదని, అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మేమైతే డ్రాప్ అయిపోయాము. బట్ లక్కీగా దొరికింది. వీళ్ళైతే 2 o'clock వచ్చారండి. మా మొత్తం ఫర్నిచర్ అంతా మూవ్ చేయడానికి 5:30 అయిపోయింది కొత్త హౌస్ తెచ్చిపెట్టడానికి. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా, కొంచెం బెడ్రూమ్స్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి అని చెప్పేసి. నా బెడ్ వచ్చేసి 6x6 అండి. ఈ బెడ్ అసలు పడుతుందా ఇందులో అన్న చాలా టెన్షన్ వచ్చింది నాకు. పట్టినా కానీ తిరగడానికి ప్లేస్ ఉండదేమో, మనం ఇంత ఖర్చు పెట్టి ఇల్లు తీసుకున్నాము, అసలు కంజెస్టెడ్గా ఉండాలేమో ఇంకొన్ని ఇయర్స్ వరకు అని అనిపించి చాలా బాధేసింది, భయం వేసింది అనమాట నాకు. బట్ లక్కీగా ఎప్పుడైతే నాకు ఆ బెడ్ ఫిక్స్ చేశారో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకో టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళైతే వెంటనే తెచ్చేసి మనకి కిచెన్ అలాగా నేను నేమ్స్ రాసేసని చెప్పాను కదా, ఆ ఏరియాలో ఆ బాక్సెస్ పెట్టేస్తారు. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారేమో కానీ మ్యాక్సిమం వాళ్ళైతే పైనుంచి కింద నుంచి పైకి ఐటమ్స్ తేయడంలోనే ఉన్నారనమాట మ్యాక్సిమము. మనమే అవన్నీ క్లియర్ చేసేసి ఆ బాక్సెస్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ బాక్సెస్ కనుక మనం ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ బాక్సెస్ కూడా ఛార్జ్ చేసేస్తారు. సో అందుకనేసి మనం అవన్నీ క్లియర్ చేసేసి ఇక వాళ్ళ పని అయిపోయింది అన్నట్టు అన్నీ ఎక్కడొక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి గనక పెద్ద వస్తువులు ఖచ్చితంగా ఇక్కడ పెట్టండి ఇక్కడ అని చెప్తే మాత్రం ఖచ్చితంగా పెట్టెళ్తారు. బెడ్ మాత్రం ఒకటి మళ్ళీ ఫిట్ చేసేసారు, అండ్ టీవీ అలాంటివి అయితే వాళ్ళు మళ్ళీ ఫిట్ చేయలేరు అనమాట. అంత అయిపోయి చాలా లేట్ అయిపోయింది. 10:30కి అలాగా ఇంకా పాలు పొంగిద్దామని అయితే మేము ఇక్కడ నేను పొయ్యి వెలిగిచ్చేసాను అనమాట. పాలు పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే అసలు ఓపిక లేదు. ఆ రోజు సండే ఇక మాకు గెస్ట్ కూడా వచ్చారనమాట, మా బావగారు. ఆయన రావడం కూడా హెల్ప్ అయింది, చాలా హెల్ప్ చేశారు. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఇలా పాలైతే పెట్టేశాను, 1 లీటర్ పాలైతే వేసి. ఆ రోజు అసలు నాకైతే ఫుల్ పని అయిపోయింది, ఎందుకంటే అలా పెట్టేసి ఉంచలేము, ఎక్కడి వరకు క్లియర్ చేస్తే ఓ పని అయిపోద్దేమో అనిపించింది. అలా అన్నీ క్లియర్ చేసుకొని ఇలా పాలు పొంగిస్తే కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. ఎందుకంటే చాలా ఒక 1 వీక్ నుంచి ఒక అంబిక్విటీ ఉందండి, ఎలా మారాలి ఎట్లా మారాలి, నాకు చాలా యాంగ్జైటీ లాగా కూడా అనిపించింది. ఫైనలీ ఇంట్లోకి మారిపోయాము, చాలా హ్యాపీ అనిపించింది. పాలు ఒక్కసారి పొంగగానే ఇంకా నాలో యాంగ్జైటీ అంతా కూడా ఆ పాలతోనే వెళ్ళిపోయింది అనిపించింది అనమాట. సో అలా పాలు పొంగిచ్చేసి కొంచెం అలా అదే నైట్లో ఇంకా ఏవి ఎక్కడున్నాయో కూడా కనిపించట్లేదు, కానీ మొత్తానికి అలా ఎలాగలాగా మేనేజ్ చేసేసి స్వీట్ అయితే వండేసాను అనమాట. సండే మార్నింగే నేను ఈవినింగ్ ఎలా ఉంటుందో పరిస్థితి అని అనేసుకొని రైస్ చికెన్ కర్రీ అయితే వండేసాను. అదే మేము ఈవినింగ్కి కూడా తినేసామన్నమాట. Please, for more information, please subscribe our channel. Thank you.